ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాలకు పురిటిగడ్డ, ప్రజా ఉద్యమాలకు పుట్టినిల్లు. తెలంగాణలో జరిగిన ఉద్యమం ఏదైనా పునాది పడింది ఇక్కడి నుండే. దేశ చరిత్రలో నిలిచిపోయే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీనే ముందుండి నడిపించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర ఎన్నటికీ మరువలేనిది. 1969 తొలిదశ ఉద్యమం నుండి మొదలు 2014లో రాష్ట్రం సిద్ధించే వరకు జరిగిన పోరాటంలో ఓయూ విద్యార్థులది కీలక పాత్ర. ఈ పోరుబాటలో ఎందరో విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల పిల్లి మొగ్గలతో విసిగిపోయి ఓయూ విద్యార్థులు చేసిన అలుపెరగని పోరాటాలు టీఆర్ఎస్ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల వేళ తెలంగాణ సాధన పోరాటంలో ఓయూ, కాకతీయ తదితర వర్సిటీల పాత్ర గురించి ప్రత్యేక కథనం. తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ విద్యార్థులను వేరు చేసి చూడలేం. 1969 నుంచి తెలంగాణ ఉద్యమ భావనను సజీవంగా ఉంచింది విద్యార్థుల పోరాటాలే. ఒక్క తెలంగాణ ఉద్యమమే కాదు, ఎన్నో చారిత్రక పోరాటాలకు ఉస్మానియా కేంద్రంగా పనిచేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నో చారిత్రక పోరాటాలకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమైంది. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని మొదట గొంతెత్తింది ఉస్మానియా విద్యార్థులే. సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉస్మానియా విద్యార్థులు అలుపెరగని పోరాటాలు ప్రజాస్వామ్య పోరాటాల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు మేధావుల పోరాటాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. 1969లో ఉస్మానియా విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను వినిపించగా 2001 నుంచి మలిదశ పోరాటంలో, తర్వాత 2009లో ఆఖరు దశ ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. తెలంగాణ గడ్డపై ఉన్న అన్ని యూనివర్సిటీలను ఉద్యమ సమరంలోకి దిగేలా ప్రేరేపించాయి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో విద్యార్థులకు వేదికగా, విద్యార్థుల కార్యకలాపాలకు మద్దతుగా నిలిచాయి. దేశంలోని అనేక పార్టీల చూపు పడేలా చేశాయి. జాతీయ రాజకీయాల పార్టీలను కదిలించాయి. 2014లో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో ఉస్మానియా విద్యార్థులు అలుపెరగని పోరాటం స్ఫూర్తిగా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ కేవలం నిర్మాణపరంగా మాత్రమే కళాత్మకంగా నిలిచిపోలేదు. విద్య విస్తరణలో ఒక తల్లి పాత్రను తెలంగాణ సమాజంలో పోషించింది. రవీంద్రనాథ్ ఠాగూర్, బాబాసాహెబ్ అంబేద్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, యాసర్ అరాఫత్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకట్రామన్, మన్మోహన్ సింగ్ లాంటి అతిరథ మహారథులకు గౌరవ డాక్టరేట్లను అందించింది. తెలంగాణ మహామహులు పివి నరసింహరావు, దాశరథి, కొత్తపల్లి జయశంకర్, శ్యామ్ బెనగల్, మహ్మద్ అజారుద్దీన్, జార్జ్ రెడ్డి లాంటి అనేక మంది ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులే. ఉస్మానియా యూనివర్సిటీ కేవలం విద్యకే పరిమితం కాకుండా సమాజంలోని మార్పులకు దిక్సూచిలా, ఉద్యమాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించేలా, ప్రజలను ఆలోచింపచేసి కదిలి వచ్చేలా చేయడంలో ఉస్మానియా విద్యార్థులది ప్రత్యేక పాత్ర. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ 1969 జనవరి 9న పాల్వంచలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ చేపట్టిన ఉద్యమానికి ఓయూ విద్యార్థులు అండగా నిలిచారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు, నిరసనలకు దిగారు. కాళోజీ ఆశీస్సులతో 1969 జనవరిలో ఉస్మానియా విద్యార్థులు తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. పల్లె పల్లెకు తెలంగాణ భావజాలాన్ని తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల పోరాటానికి ఉద్యోగులు సైతం మద్దతు తెలపడంతో తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. విద్యార్థుల ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలని అనుకున్న ఆనాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం విద్యార్థులపై కాల్పులు జరిపింది. దీంతో 369 మంది విద్యార్థులు అమరవీరులయ్యారు.
1969లో తొలిదశ ఉద్యమాన్ని ఆనాటి సర్కారు అణచివేసినప్పటికీ ఉస్మానియా విద్యార్థులు పోరుబాటను వీడలేదు. స్వరాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చారు. ఈ క్రమంలో 2001లో కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టాక ఉస్మానియా విద్యార్థులు ముందుండి కొట్లాడారు. 2001 ఏప్రిల్ 7న హైదరాబాద్లోని జలదృశ్యం కేంద్రంగా తెలంగాణ వాదుల సమక్షంలో టీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటు చేశారు. నాడు కేసీఆర్కు ఉస్మానియా విద్యార్థులు మద్దతుగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 2009 నవంబర్ 9న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు విద్యార్థి లోకమంతా అండగా నిలిచింది. ఈ క్రమంలో ఉద్యమం కోసం విద్యార్థులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. నవంబర్ 18న అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కలిసి స్టూడెంట్ జేఏసీని ఏర్పాటు చేశారు. అదే నెల 21న ఆర్ట్స్ కాలేజీ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ చేపట్టారు. నిరాహార దీక్ష విరమించాలని కేసీఆర్ను ఆనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రికి తరలించగా ఆయన అక్కడే దీక్ష కొనసాగించారు. కేసీఆర్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని డాక్టర్లు ప్రకటించారు. దీంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉస్మానియా విద్యార్థులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. రోడ్లపైకి వచ్చి గర్జించారు. ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలతో హైదరాబాదు నగరాన్ని అగ్నిగుండంలా మార్చారు. చలో హైదరాబాద్కు పిలుపునిచ్చి సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వాములు చేశారు. దీంతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2009 డిసెంబర్ 9న ప్రకటించింది. మరోవైపు సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఏర్పాటు చేస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆంధ్ర నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమానికి తెరలేపారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిప్పు కణికలై మండారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. సింహగర్జన, పొలికేక పేర్లతో విద్యార్థులు భారీగా సమావేశాలు నిర్వహించారు. 2010 జనవరి 1న నా రక్తం నా తెలంగాణ పేరుతో విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులో చోటు చేసుకుంది. శ్రీకాంతాచారి, సిరిపురం యాదయ్య లాంటి వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు అనుక్షణం తెలంగాణ ఉద్యమాన్ని కణకణమని మండేలా చేశాయి. 2010 జనవరి 3న లక్షలాది మంది విద్యార్థులతో మహాగర్జన నిర్వహించారు. జేఏసీతో కలిసి సాగర్ హారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె లాంటి ఎన్నో పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ గోసను అర్థం చేసుకున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని 2013 జూలై 30న ప్రకటించింది. 2014 ఫిబ్రవరి 21న తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ కోసం మొదటి నుంచి బరిగీసి కొట్లాడిన ఉస్మానియా చివరకు అనుకున్నది సాధించింది. ఎంతో మంది విద్యార్థి అమరుల త్యాగాలతో స్వరాష్ట్రం సిద్ధించింది.